హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈ రోజు మన ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నానా ప్రాఫిట్ అండ్ లాస్. సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో అడిగే టాపిక్ నానా, దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఏమంటున్నాడు క్వశ్చన్ లో, టెల్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే వాడు కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడంటే దాంట్లో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా చెప్పమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఆల్సో ఫైండ్ ప్రాఫిట్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సెంట్. ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ పర్సెంట్, లాస్ అయితే లాస్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ముందుగా మనకి ఏం ట్రాన్సాక్షన్ ఇచ్చాడు చూద్దాం. చూడండి, ఏ రిఫ్రిజిరేటర్ బాట్ ఫర్ ₹12,000. నాన్న బాట్ అంటే కొనడం, ఎంత కొన్నానా 12,000 రూపీస్ పెట్టి కొన్నాడు. అండ్ సోల్డ్ ఎట్ 13,500. సోల్డ్ అంటే నాన్న అమ్మాడంట, ఎంతకి 13,500. నాన్న అతను ఆ రిఫ్రిజిరేటర్ కొనేటప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చేసి 12,000. అమ్మాడు అంటే సెల్ చేశాడు కదా నాన్న, అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 13,500. నాన్న కొన్నదానికంటే అమ్మిన ప్రైస్ ఎక్కువ ఉంటే దట్ ఈస్ ద ప్రాఫిట్ కదా. ఫార్ములా ఏంటన్నా, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మోర్ ఉంటే ఏంటి నాన్న, ప్రాఫిటే కదా. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 13,500. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది నాన్న, 12,000. సో మనకి ఏమొస్తుంది అన్న, ప్రాఫిట్ కదా. 13,500 లో నుంచి టూ జీరోస్ కదా, 135 లో నుంచి 120 సబ్ట్రాక్ట్ అయితే 15 అంటే 1,500 కదా. ఏంటిది ప్రాఫిట్, రూపీస్ లో ఉంది కదా నాన్న, 1,500 రూపీస్ ప్రాఫిట్. ఇప్పుడు మనకి ఏముంది నాన్న, ఎస్పీ ఈస్ గ్రేటర్ దాన్ సిపి, అంతే కదా. ప్రాఫిట్ వచ్చింది, ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ప్రాఫిట్ పర్సెంట్ అయినా లాస్ పర్సెంట్ అయినా క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్ ఓన్లీ. ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ వాల్యూ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ నాన్న పర్సెంట్ అంటే 100 కదా, అందుకే 100. కాస్ట్ ప్రైస్ ఎంత నాన్న, సారీ ప్రాఫిట్ ఎంత 1,500 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ హౌ మచ్ 12,000 కదా, ఇంటూ 100. నాన్న 4 zeros న్యూమరేటర్, డినామినేటర్ లో 3 zeros. 3 zeros కి 3 zeros కట్ చేస్తున్నాను నాన్న, 2 1 3 zeros కట్. ఇంకెంత ఉంది నాన్న, 150 డివైడెడ్ బై 12 కదా. 12 10s are 120. సరే 12 1s are 12. ఇంకా రిమైండర్ ఎంత 3 30 అంటే 12 2s are 24. ఇంకా రిమైండర్ 30 లో నుంచి 24 కట్ అయితే 6 రిమైండర్ నాన్న. 12 6 లో అంటే హాఫ్ కదా, అంటే 0.5. హాఫ్ అంటే 0.5 కదా, 12 6 లో హాఫ్ కదా. ట్వెల్వ్ ని హాఫ్ చేస్తే వచ్చేది 6 కదా నాన్న, అంటే హాఫ్ అంటే 0.5. సో 12.5% ఏంటి నాన్న, అది ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 12.5. ప్రాఫిట్ వాల్యూ వచ్చేసి 1,500 రూపీస్ నాన్న, పర్సంటేజ్ లో 12.5. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూసేసాం. నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ చూద్దాం. చూడండి, సెకండ్ సమ్ ఏమంటున్నాడు, ఏ కబోర్డ్ బాట్ ఫర్ ₹2,500. నానా ఈ కబోర్డ్, ఒక కబోర్డ్ కొన్నారంట నాన్న. బాట్ అంటే కొనడమే కదా, ఎంత కొన్నారు 2,500 రూపీస్. అండ్ సోల్డ్ అంటే అమ్మారు నాన్న, ఎంతకు నాన్న ₹3,000. మా 2,500 కొని 3,000 కి అమ్మారు అంటే ప్రాఫిటే కదా. సో సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఎంత ఫస్ట్ ₹2,500. సెల్లింగ్ ప్రైస్ SP is equal to ₹3,000. సో SP is greater than CP కదా. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్. గ్రేటర్ ఉంటే ఏంటి నాన్న, ప్రాఫిటా లాసా, ప్రాఫిటే కదా. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు SP మైనస్ CP. సెల్లింగ్ ప్రైస్ వాట్ 3,000 రూపీస్ మైనస్ కాస్ట్ ప్రైస్ వాట్ 2,500. ఆన్సర్ 500. ట్రాన్సాక్షన్ ఎలా ఉంది నాన్న, రూపీస్ లో కదా, 500 రూపీస్. ప్రాఫిటే కదా నాన్న. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, we have to find out the profit or loss percent. మనకు వచ్చింది ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటన్నా, ప్రాఫిట్ బై సిపి కాస్ట్ ప్రైస్ ఇంటూ పర్సెంట్ అంటున్నాడు కాబట్టి 100. ప్రాఫిట్ వాల్యూ ఎంత 500 రూపీస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ వాల్యూ 2,500
ఇంటూ 100. నానా 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 5 టేబుల్ 5 1s 5 5s. నానా 1 2 zeros అంటే 100 డివైడెడ్ బై 5 కదా. 5 టేబుల్ క్యాన్సిల్ విత్ 100. 5 1s 5 2s అంటే 20 అంటే 20 కదా నానా. 20%. ప్రాఫిట్ పర్సెంట్ ఎంత వచ్చిందమ్మా? 20%. వాల్యూలో 500 రూపీస్. పర్సంటేజ్ వచ్చేసి 20%. నెక్స్ట్ సమ్ చూద్దాం, చూడండి, నోట్ చేయండి. నా ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ లో థర్డ్ సమ్. ఏ స్కర్ట్ బాట్ ఫర్ ₹250. నన్ను ఒక స్కర్ట్ కొన్నారంట. బాట్ అంటే కొనడమే కదా. ఎంత కొన్నారు? 250 రూపీస్ కి. అండ్ సోల్డ్ ఇట్ ఫర్ ₹150. నాన్న కొనేటప్పుడు వాడు ఏం చేశాడంటే 250 రూపీస్ యూజ్ చేశాడు. మళ్ళీ ఆ స్కర్ట్ వాడు వేరే వాళ్ళకి అమ్మేశాడంట నాన్న. సోల్డ్ ప్రైస్ అంటే సెల్ చేశాడు కదా. సోల్డ్ అట్ ₹150 రూపీస్ అమ్మాడు. నాన్న ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత నాన్న? కొనేటప్పుడు ఎంత పెట్టి కొన్నాడు? ₹250. అమ్మేటప్పుడు సెల్లింగ్ ప్రైస్ ₹150. నాన్న ఇప్పుడు సిపి మోర్ కదా. సిపి ఈస్ గ్రేటర్ దాన్ ఎస్పి. నాన్న కాస్ట్ ప్రైస్ మోర్ అంటే మనకు వచ్చింది ఏంటి నాన్న? లాసా ప్రాఫిటా? లాస్. ఎంత వచ్చింది నాన్న? సిపి 250 మైనస్ 150 ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. లాస్ కదా వచ్చింది ఇప్పుడు. నెక్స్ట్ లాస్ వచ్చింది అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ లాస్ పర్సెంటే కదా. ప్రాఫిట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయలేం కదా. లాస్ పర్సెంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ పర్సెంట్ కాబట్టి 100. లాస్ వాల్యూ 100, కాస్ట్ ప్రైస్ 250 ఇంటూ 100. 10 కి 10 క్యాన్సిల్. 5 టేబుల్ 5 2s 5 5s. నెక్స్ట్ 5 టేబుల్ 2 times 2 into 2 4 40. లాస్ పర్సన్. నాన్న మన సమ్ములో కాస్ట్ ప్రైస్ మోర్ ఉంటే వచ్చేది లాస్ నాన్న. అలా కాకుండా మన సమ్ములో సెల్లింగ్ ప్రైస్ మోర్ ఉంటే కనుక వచ్చేది ప్రాఫిట్. నాన్న ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.